అయితే ప్రభుత్వ భూములు కలుపుకొని గీతలు గీసేసి డబ్బులు కొట్టేసి మేము పెద్ద మనుషులు, మేము చౌకార్లు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చెప్పుకునే వాళ్ళ జీవితం అంతా బయటికి తెస్తున్నాం. దానికి వాళ్ళు చెప్పే కౌంటరు మాకు కులము ఒక మతం ఉంది, 2 కులాలని మతం మీద పెడతారని అనుకుంటున్నాడు. అవినీతికి కులం ఉండదు, లంచగొండితనానికి కులం ఉండదు, మతం ఉండదు. అది వాళ్ళ వర్షన్ డిఫెన్స్ సెట్ చేసుకుంటున్నారు. ఈ దొంగల్ని బట్టలు ఇప్పి బయట పెడతాను, భూ కబ్జాదారులను బట్టలు ఇప్పి బయట పెడతాను, వ్యభిచార గృహాలు నడిపే వాళ్ళని బట్టలు ఇప్పేసి జైల్లో పెట్టించినాం. దొంగ దస్తావేజులు రాసిన వాళ్ళు కూడా తొందరలోనే జైలుకు పోతారు. ఫోటోలు మార్చి పెట్టుకున్నారు. ఏమి ప్రభుత్వ భూములు కబ్జా చేసినారు, కబ్జాలని చెప్పి నిందలేసిన వాళ్ళంతా ఎవరు కబ్జా కోర్లో మేము నిరూపిస్తున్నాం. అదే రంగా ఏదైతే 206 సర్వే నెంబర్ ఉందో భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేసి మేము క్లీన్ చేయించేసి రైతు బజార్ను పెడతాం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఊర్లో మీరు చెప్పాలా, మేము కాదు. మీరు చెప్పడానికి సేపు ఏమవుతుందంటే